మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ముస్లిం స్టైల్‌లో ఖట్టా రెసిపీ చూసేద్దామా? ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా బిర్యానీతో పాటు ఈ ఖట్టా లేకుండా ఏ ఫంక్షన్ కూడా కంప్లీట్ అవ్వదు. అంత నచ్చుతుంది అందరికీ. పచ్చి శనగపప్పు, చింతపండు వేరువేరుగా సోక్ చేసి పెట్టుకోండి. 1 అవర్ తర్వాత శనగపప్పు కుక్కర్‌లో వేసి 1 గ్లాస్ వాటర్‌తో 3, 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. ఈలోపు ఇక్కడ చూపిస్తున్న వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఆనపకాయ కంపల్సరీ అండి. ఇందులో ఇదే హైలైట్ అన్నమాట. పప్పు ఉడికింది. సాఫ్ట్‌గా మ్యాష్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసేసి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసి వెజీస్ అన్నీ యాడ్ చేయండి. ఇందులో సరిపడా సాల్ట్, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసి హాఫ్ గ్లాస్ వాటర్‌తో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. వెజీస్ చక్కగా కుక్ అయ్యాయన్నమాట ఇప్పుడు. ఇప్పుడు ఇందులో శనగపప్పు పేస్ట్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇది యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులోనే చింతపండు రసం వేసేయండి. అంతేనండి. బాయిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాలన్నమాట. కావాలనుకుంటే ధనియా పౌడర్ యాడ్ చేయొచ్చు. వేయకపోయినా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక్క 5 మినిట్స్ వరకు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి వేడి బిర్యానీతో సర్వ్ చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.